ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టకుండా హెల్తీ వేలో చేసుకునే రెసిపీ అవకాడో టోస్ట్. ఉన్న పండ్లన్నిట్లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండి హై ప్రోటీన్ ఉన్న రిచ్ ఫ్రూట్ అవకాడో. అవకాడో డబ్బులకే కాదు, దాంట్లో ఉన్న పోషకాలు కూడా రిచ్చే. స్మూతీ లాగా తీసుకోవచ్చు, ఆరెల్స్ ఇలా బ్రెడ్ టోస్ట్ కూడా చేసుకొని శాండ్విచ్ లాగైనా చేసుకోవచ్చు. నేనైతే గీ యూజ్ చేసి మల్టీగ్రెయిన్ ఆటా బ్రెడ్ అయితే తీసుకొని రెండు వైపులా క్రంచీ అయ్యే వరకు టోస్ట్ చేస్తున్నాను. గీ ఆర్ బటర్ మీ చాయిస్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు, బట్ రోస్ట్ మాత్రం బాగా చేసుకోవాలి. బాగా పండిన అవకాడోని తీసుకుంటే మంచిగా టేస్ట్ ఉంటుంది అండ్ ఈజీగా కూడా మనకి పీల్ నుంచి ఆ బటర్ అనేది వచ్చేస్తుంది. చూడండి, సీడ్ కూడా ఇలా ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. తినగలిగితే వారంలో కనీసం ఒక్కసారైనా అవకాడోని తీసుకోవడం చాలా మంచిది. అవకాడోని అయితే ఒక బౌల్లోకి తీసేస్తున్నాను. మంచిగా పండింది తీసుకుంటే ఇలా పీల్ నుంచి బటర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. బౌల్లో వేసుకొని ఇలా మ్యాష్ చేసుకోవడమే, ఈజీగా మ్యాష్ అయిపోతుంది. పెద్ద ప్రెషర్ కూడా ఏం పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇలా మంచిగా బౌల్లో వేసి దగ్గరగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక ఫుల్ టమాటో ముక్కలు, ఫుల్ ఆనియన్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, రుచికి సరిపడినంత ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో సీజనింగ్ కంప్లీట్లీ ఆప్షనల్, బట్ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది శాండ్విచ్లో. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. అవకాడో పేస్ట్కి ఇవంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ముందు టోస్ట్ చేసుకున్న బ్రెడ్పై మంచిగా స్ప్రెడ్ చేసుకోవడమే, చాలా బాగుంటుంది. చిటికలో వేసుకోవచ్చు ఈ అవకాడో టోస్ట్ని. అవకాడో బ్రెడ్ అవైలబుల్ ఉండాలి, కానీ మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ మనకు అందుబాటులో ఉండేవే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.